యాక్టర్ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదం సృష్టిస్తున్నాయి. చీరలోనే అందం ఉంటుంది, పొట్టి బట్టలు వేసుకుంటే గౌరవం తగ్గుతుంది అని శివాజీ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై యాంకర్ అనసూయ, చిన్మయి, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు తీవ్రంగా స్పందించారు. తాజాగా నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు. మహిళల స్వేచ్ఛను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ మహిళా కమిషన్ కూడా శివాజీకి నోటీసులు జారీ చేసింది. మంచి బట్టలు వేసుకోండి అని చెప్పడమే నేను చేసిన తప్పు అని రియలైజ్ అయిన శివాజీ పబ్లిక్గా సారీ చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, అంతా కామైంది అనుకునే లోపు ఈ గొడవలోకి యూట్యూబర్ నా అన్వేషణ కూడా దూరాడు. శివాజీపై లాకారాలు వంటి అసభ్య పదజాలంతో తిడుతూ అనసూయకు మద్దతు తెలిపాడు. పనిలో పనిగా ప్రవచనకర్త గరికపాటిని కూడా టార్గెట్ చేసి కోసి కారం పెట్టాలి వంటి మాటలు మాట్లాడాడు. అయితే అతని భాష మరీ దారుణంగా ఉండటంతో ప్రజల్లో మరోసారి చర్చ మొదలైంది. అసలు శివాజీ చేసిన తప్పేంటి? చీరలోనే అందం ఉంటుంది, దానివల్ల మీ గౌరవం పెరుగుతుందని చెప్పడమా? గరికపాటి చేసిన తప్పేంటి? మంచి బట్టలు వేసుకోండి అమ్మా, గౌరవంగా ఉంటుంది అని చెప్పడమా? మంచి బట్టలు వేసుకోండి అని చెప్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, మరేం చెప్పమంటారు? బట్టలు విప్పేసి తిరగండి అని చెప్తే మీ చెవులకు ఇంపుగా ఉంటుందా? అలాంటి బట్టలు వేసుకుని మీ నాన్న, అన్న, పిల్లలతో మీరు కంఫర్ట్గా ఉండగలరా? బాత్రూంలో వేసుకునే బట్టలతో బజారులో తిరుగుతామంటే ఎలా? ఇదేనా మీరు సమాజానికి ఇస్తున్న మెసేజ్? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్గా నా అన్వేషణ మాట్లాడుతూ సీతామాత, ద్రౌపదీదేవి గురించి తప్పుడు కూతలు కూశాడు. వాళ్ళు ఏ టీషర్ట్స్ వేసుకున్నారని వాళ్ళపై రేపులు జరిగాయని మదమెక్కిన మాటలు మాట్లాడాడు. 1000 రూపాయలకి 14 ఏళ్ల అమ్మాయిని బుక్ చేసుకున్న ఈ లోఫర్ ఈరోజు మొత్తం హిందూ జాతిని అవమానించాడు. మహిళలపైన దొంగ ప్రేమ చూపించిన వీడు లంకారంతో శివాజీని తిట్టాడు. అంటే అక్కడ తిట్టింది కూడా ఒక మహిళనే కదా. ఇలాంటి పోరంబోకులన మీరు ఫాలో అయ్యేది? వీళ్ళకింత ధైర్యం ఎలా వచ్చింది? ఇక నాగబాబు వంతు. ఒక ఇండస్ట్రీ మనిషిగా, ఒక రాజకీయ నాయకుడిగా మహిళలకు మద్దతు తెలపడం బాగానే ఉంది. కానీ శివాజీ చేసిన తప్పేంటి? జబర్దస్త్ అనే పనికిమాలిన షోలో ఎన్ని బూతులు లేవు? ఎంతమందిని బాడీ షేమింగ్ చేయట్లేదు? అదే షోకి నాగబాబు జడ్జ్గా ఉన్నారు కదా, అప్పుడెందుకు మాట్లాడలేదు? ద్వాపర యుగంలో ఒక స్త్రీ చీర లాగినందుకు యుద్ధం జరిగింది. ఈ కలియుగంలో మంచి బట్టలు వేసుకోండమ్మా అంటే యుద్ధం జరిగేలా ఉంది. ప్రతి దాంట్లో 2 కోణాలు ఉంటాయి. చూసే దృష్టిని బట్టి ఈ సృష్టి మారుతుంది. శివాజీ గరికపాటి చెప్పిన విధానం తప్పు కావచ్చు, కానీ చెప్పిన విషయం తప్పు కాదు.